విమానం గాలిలో ఉండగా డోర్ ఊడిపోతే ఎలా ఉంటుంది? ఆలోచించడానికే భయంకరంగా ఉంది కదూ! కానీ అమెరికాలో ఇదే జరిగింది. అలాస్కా ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737 విమానంలోని ప్రయాణికులు ఒక్కసారిగా షాక్కు గురైన ఘటన ఇది. విమానం గాలిలో ఉండగా అకస్మాత్తుగా కిటికీ పగిలిపోయి ఊడిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఒళ్ళు గొగ్గురు పొడిచే రీతిలో ఉన్న ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఒరేగాన్లోని పోర్ట్లాండ్ నుంచి కాలిఫోర్నియాలోని ఒంటేరియాకు వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయంపై అలాస్కా ఎయిర్లైన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 171 మంది ప్రయాణికులతో పాటు 6 సిబ్బంది సురక్షితంగా ల్యాండ్ అయ్యారని వెల్లడించింది. భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని పేర్కొన్న విమాన సంస్థ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు వివరించింది. త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడిస్తామని స్పష్టం చేసింది. అలాస్కా ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737-9 మ్యాక్స్ విమానం గాలిలో ఉండగా మధ్యలో ఉన్న కిటికీ పగిలిపోయి ఊడిపోవడంతో కేబిన్ ప్రెజర్ అకస్మాత్తుగా పడిపోయింది. ఆ వెంటనే పోర్ట్లాండ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు పైలట్లు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం భారీ శబ్దం అనంతరం కిటికీ పగిలిపోయింది. విమానానికి రంధ్రం ఏర్పడింది. విమానం 16,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్న సమయంలో ఇది జరిగింది. అదృష్టవశాత్తు కిటికీ దగ్గర సీటు ఖాళీగా ఉంది. కానీ సమీపంలో కూర్చున్న ఒక బాలుడు భయాందోళనకు గురయ్యాడు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలవ్వలేదని తెలుస్తుంది. కానీ కొందరు ప్రయాణికులు తమ ఫోన్లను కూడా పోగొట్టుకున్నారు. గాలి కారణంగా అవి విమానం నుంచి బయటపడిపోయాయి. బోయింగ్ 737 మ్యాక్స్ ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన విమాన మోడల్లో ఒకటి. కానీ భద్రతా సమస్యలు నిత్యం ఈ విమానాన్ని వెంటాడుతూ ఉంటాయి.